మొదటిది ఫౌండేషన్. గద్దర్ అంటే ఎవరు అనేది నాకు ప్రశ్న. అది 5 నెలల కాలం తర్వాత కుంగిపోయి లేచి నిలబడి నడుద్దామనే ప్రయాణంలో నాన్న చివరి పాటలు గుర్తుకొచ్చిన తర్వాత ఏం చేయగలను, తిరిగి ఏమి ఇవ్వగలను నేను? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సంఘర్షణల మధ్య ఈ 6 నెలలు గడుస్తూ ఉంది. ఈ గడిచే సమయంలో ఒకటే అనిపించింది, గద్దర్ ఎవరు, అంతమా ఆరంభమా? ఇది ఒక సంఘర్షణ నా జీవితంలో. ఇంకా అయిపోయింది కదా, నేను వెళ్ళి నా వ్యక్తిగత జీవితం ఏదో గడుపుతాను, ప్రజలు ఉన్నారు, ప్రజలు తీసుకెళ్తారు ముందుకు అని. ఈ క్రమంలో అందరు కలిసినప్పుడల్లా ఒకటే చెప్పేది, ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకు మాట్లాడడానికి, తన సాహిత్యాన్ని తీసుకెళ్ళడానికి. తను కలిసి పనిచేసిన అనేక 50 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసిన తన మిత్రులు, తనతో కలిసి పనిచేసిన కవులు, కళాకారులు అందరికీ ఒక వేదిక కావాలి. కేవలం ఒక రాజకీయ పోరాటాలే కాదు, తను రాజీ లేని పోరాటం చేసిండు కానీ రాజకీయాలు చేయలేదన్నది నాకు అర్థమైంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా కేవలం ఒక ఉద్యమాలే కాదు, ఒక స్కూల్ నిర్మించిండు, దాదాపు 20,000 మంది పిల్లలకి అక్కడ చదువులు చదివించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఉద్యోగరీత్యా సెటిల్ అయినరు, వాళ్ళు తిరిగి సమాజానికి సేవ చేస్తున్నారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో దాదాపు 20,000 గుడిసెల వరకు తాను గుడిసెలు వేయించే క్రమంలో, వాళ్ళకు పట్టాలు ఇప్పించే క్రమంలో కూడా దగ్గరుండి పట్టాలు ఇప్పించిండు. మా యాదమ్మ నగర్లో కూడా దాదాపు 3,000 పట్టాలు ఇప్పించి అక్కడ మా తమ్ముని పేరు మీద ఒక హాల్ నిర్మించి వాళ్ళకి అంకితం చేసిండు. మా సొంతూరు తూప్రాన్లో మా తాతగారు చేపట్టిన ఆ రోజుల్లో నిర్మాణం చేసి అక్కడ ఆగిపోయి తన జీవితాంతం ఎప్పుడు బాధపడేవాడు, అరే ఈ ఊరికి ఏమైనా చేయాలి బిడ్డ, ఏదో ఒకటి చేయాలి, ఏం చేద్దాము అన్నాడు. నాన్న ఇక్కడ స్కూల్ పెట్టారు హైదరాబాద్ నగరంలో, మన సొంతూరులో కూడా స్కూల్ పెడదాం, దానికి ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమం క్రమంలో తాను చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకున్నాడు. అంటే ప్రతి చెరువుని బాగు చేసుకుందాం, తాగునీరు సాగునీరుకు పనికి వస్తుందని, ఇరిగేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అట్లాగే వైద్యంకి సంబంధించి తన మిత్రులు కానీ, తనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా తను ఆ హాస్పిటల్స్కి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, డాక్టర్స్తో చర్చించేటోడు, వాళ్ళకు వైద్య సదుపాయాలు అందించేవాడు, తనకు తోచినంత సాయం చేసేవాడు. ఉద్యమాలతో పాటు ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టిన నాన్న నేను ఏం తీసుకెళ్ళను, ఎట్లా తీసుకుపోవాలని ఈ క్రమంలో, ఈ సంఘర్షణలో సరే ముందుకు ఒక అడుగేస్తాను, ప్రజల కోసం గద్దర్ ఫౌండేషన్ ఒక ప్లాట్ఫామ్, దానికి తోడుగా తను చేసిన సామాజిక కార్యక్రమంలో ప్రజల్ని కలుపుకొని పోతానని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ముందుకు తీసుకొచ్చిన ప్రజలారా, ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో గద్దర్ జీవకణం, ప్రతి పాటకు కథ ఉంది అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో తన మొత్తం 50 ఏళ్ళ 60 ఏళ్ళ చరిత్రకు సంబంధించి, ప్రజా జీవితానికి సంబంధించి, పోరాటానికి సంబంధించి, తన మిత్రులతో కలిసి పనిచేసిన సందర్భాలకు సంబంధించి, జననాట్య మండలికి సంబంధించి అనేక పోరాటాలు పాట ఎట్లా వచ్చింది, వాటి రూపం ఏంటిది, వాటి జీవకణం ఏంటిది అనేది ఒక రీసెర్చ్ ఫిలాసఫర్గా రాశాడు. తను ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి ప్రవేశపెట్టాడు. అట్లాగే తన పాటలన్నిటినీ ఏర్చి ఒక దగ్గర చేర్చి తనే స్వయాన పర్యవేక్షించి ప్రింటింగ్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ ప్రింటింగ్ హాస్పిటల్కి వచ్చాయి. అవి అక్కడ ఒక 20 పుస్తకాలు మాత్రమే తాను సంతకం పెట్టి పంపించాడు. నేను మళ్ళీ తిరిగి వస్తా బిడ్డ, వచ్చి ఇవన్నీ సంతకాలు పెట్టి ప్రజల దగ్గరికి తీసుకెళ్దాము అన్నాడు. ఈ సందర్భంగా మొన్న ఫౌండేషన్ ఏర్పాటు క్రమంలో రవీంద్ర భారతిలో ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ ఒక అవకాశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు దగ్గరగా, చేరువుగా తన సాహిత్యాన్ని, తను అనుకున్న మాటల్ని ముందుకు తీసుకెళ్లాలని తీసుకొచ్చాము. దీంతో పాటు కొడుగ్గా ఒక చిన్న మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నా. పస్నూర్ అన్న, ఒకటే నిమిషం. గద్దర్ ఎవరు అనేది నేను నాన్న కూర్చొని చర్చించినప్పుడల్లా కొడుగ్గా కూర్చొని చర్చిస్తుంటే, ఏం చేస్తుండే నాన్న ఆయన అని ఒక కొడుగ్గా కూర్చొని చర్చించేస్తుంటే,
అన్ని విషయాలు చర్చలకు వచ్చేవి, ఘర్షణ జరిగేది. చివరికి నేను ఒక బాటసారి, గద్దర్ వేసిన బాటసారిలో చివరి వాణి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ చివరి వాణి అని ఎందుకు అంటున్నానంటే, కొడుగ్గా నాకు ఒకటి అర్థమైంది. వారసులు గద్దర్కి ఎవరంటే, గద్దర్ ఈ భారతదేశ వారసత్వ సంపద. గద్దర్ ప్రపంచ పీడిత ప్రజల కోసం తపించిండు, పరితపించిండు. తన జీవితం మొత్తం వాళ్ళ కోసమే. కథతో, కవిగా, నటుడిగా, ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక కొత్త సిద్ధాంతాలతో తన ముందుకు వచ్చింది. ప్రియమైన ప్రజల్లారా, నేను కేవలం కొలుకును మాత్రమే, సంధికర్తనే. నేను నా ప్రజల దగ్గరికి, నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తున్నాను. గద్దర్ మీ మనిషి, ప్రజల మనిషి. ఎప్పటికీ మీరే వారసులు, నేను కేవలం కొలుకును మాత్రమే. మీ అందరికీ భారతదేశ వారసత్వ సంపద, ప్రపంచ పీడిత ప్రజల కోసం ఆయన సంపాదించిన ఈ సాహిత్యం, తన జీవితం అంతా మీవే. ఒక పాట గుర్తుకొస్తుంది నాకు, చిన్న ఉన్నప్పటి నుంచి వింటున్నా. ఆ పాట నక్సల్బరీ ఉద్యమం గురించి రాసినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. అది ఎట్లొస్తుంది అంటే, సంపుకున్న మీరే, సాదుకున్న మీరే అని. చాలా పెద్ద పాట, చాలా గొప్ప పాట. దాంట్లో ఈ ఒక్క మూలకణాన్ని తీసుకొని గద్దరన్నని తిరిగి తన పూర్తి సాహిత్యం, తన జరిగిన చర్చలు, తన ప్రత్యుత్తర, తన రాసుకున్న లెటర్లు కానీ, తన రాసుకున్న జీవితం కానీ ఖచ్చితంగా ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అది చర్చలకు పెడతాను ప్రజల ముందు. దాంతోపాటు ఏవైతే నాన్న సామాజిక కార్యక్రమాలు చేపట్టిండో వాటిని కూడా అందరినీ కలుపుకొని, ఫౌండేషన్ ఇనాగ్రేషన్ రోజే చెప్పాను, భారతదేశం మొత్తం తన ప్రభావితం ఉంది. పాత తరం నుంచి తీసుకొని ఈ తరం వరకు అందరినీ సభ్యులుగా చేరమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ముందు తీసుకుపోవాల్సింది మీరే. నమస్కారం.